నమస్తే 6 మినిట్స్ 24 న్యూస్ కు స్వాగతం నేను తరంగిణి మాతృభాషతోనే జ్ఞానం ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుంది మాజీ మంత్రి సాకే శైలజనాథ్ గుజరాత్ గోవా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ ఆప్ నేత అతిషి హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో గుట్టలుగా డబ్బులు 5 కోట్ల రూపాయల నోట్ల కట్టలు సీజ్ 349 లక్షల కోట్ల సంపద ఆవిరి అమెరికా మార్కెట్లు గజగజ చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానంటే రిజెక్ట్ చేశా సోము వీర్రాజు కీలక కామెంట్స్ ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు మంత్రి లోకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ కమాండెంట్ మృతి అసలు జగన్ది ఓటమే కాదు సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు విమానాల తయారీకి ఎస్పీవీ ఏర్పాటు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలాన్ మస్క్ కు ఊహించని షాక్ టెస్లాపై దాడులు కేసీఆర్ కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు సీఎం రేవంత్ రెడ్డి 8 కోట్ల మందిని అవమానించడమే కేంద్ర మంత్రిపై డీఎంకే ప్రివిలేజ్ మోషన్ ఎన్నికల ప్రక్రియపైనే నీలినీడలు రాహుల్ రోబోతో రెస్క్యూ ఆపరేషన్ అన్వి రోబోతో టన్నెల్లోకి వెళ్లిన 110 మంది పాత ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంటల పరిరక్షణే ప్రభుత్వ కర్తవ్యం మంత్రులు ఉత్తమ్ తుమ్మల ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు హరీష్ రావు బీఆర్ఎస్ పంటలకు ప్రాణం పోస్తే కాంగ్రెస్ ఎండబెడుతుంది జాన్ వెస్లీ కేంద్ర క్రీడా శాఖ కీలక నిర్ణయం WFIపై సస్పెన్షన్ ఎత్తివేత పన్ను తగ్గింపులు అడగొద్దు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏండ్ల ట్రూడో పాలనకు తెర కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ కుప్పకూలిన మరో హెలికాప్టర్ 3 మృతి ఆదోనిలో బైక్ ను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు 4 దుర్మరణం